హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బార్స్ అండి, కస్టమైజ్డ్ బార్స్ మనం ఎలాగా ప్యాకింగ్ చేయాలి అంటే ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత కాస్ట్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా అయితే చూపిస్తాను. అలాగే ఈ బాక్సెస్ కాస్ట్ ఎంత పడతాయి అవన్నీ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ బార్స్ని కూడా చాలా చాలా టైప్స్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. మనకి నచ్చిన విధంగా ఏ అకేషన్కి తగ్గట్లు, అంటే హ్యాపీ బర్త్డేనా, మదర్స్ డే అయితే మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలాగా మెసేజెస్ కూడా మనము వాటి మీద రాసి అయితే చేయొచ్చండి. బర్త్డే అయినా కానీ బర్త్డే మోల్స్ అలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ మనం దానికి కాంపౌండ్ తీసుకొని ఇలాగైతే మెల్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ నేనైతే ఇలాగా మిల్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నానండి. దాన్ని అయితే నేను 30 సెకండ్స్ ఓవెన్లో తీసుకున్నాను. లేదు అంటే డబుల్ బాయిలింగ్లో కూడా మనమైతే ఇలాగా మెల్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము మోల్డ్ తీసుకోవాలండి. మోల్డ్స్ ఎప్పుడు మనం క్లీన్గా ఉంచుకోవాలి. ఇదైతే హ్యాపీ బర్త్డే మోల్డ్. అలాగే మోల్డ్స్కి తడి కూడా అస్సలు ఉండకూడదండి. అలాగే మనం ప్రిపేర్ చేసేటప్పుడు హ్యాండ్స్ కూడా తడి తగలకూడదు. అలాగే నీట్గా ఉండాలి. నెక్స్ట్ ఇలాగా మనమైతే మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి. మీకు నచ్చితే దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రైస్ క్రిస్పర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. డిజైనర్ బార్స్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేనైతే వీడియో పెట్టున్నానండి. ఎవరైనా చూడాలనుకుంటే అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ అలాగా మనం మోల్డ్ అనేది ఫిల్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవాలండి. ఇది బబుల్ మోల్డ్ అనమాట. ఇది సైజ్ కూడా మీకు చూడడానికి చాలా లైట్గా కనిపిస్తుంది, కానీ నార్మల్గా చాలా కాంపౌండ్ పడుతుందండి. దీంట్లో మనకి వెయిట్ కూడా 100 గ్రామ్స్ బార్ అయితే మనకి ఈ చాక్లెట్ మోల్డ్ అయితే వస్తుంది. అన్ని మోల్డ్స్ అయితే మనకి 60 గ్రామ్స్ అలాగే 70 గ్రామ్స్ లోపు వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని బార్స్ మాత్రం మనకి 100 గ్రామ్స్లో దొరుకుతూ ఉంటాయి. వాటిలో ఈ మోల్డ్ అయితే ఒకటండి. నెక్స్ట్ డార్క్ కాంపౌండ్ కూడా తీసుకోవాలండి. చాలా మంది అడిగారు, ఒకసారి యూస్ చేసిన అదే చాక్లెట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి మిగిలినాయి అంటే మళ్ళీ మనం వాటిని మళ్ళీ మెల్ట్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చా అనేసి. చూస్తున్నారు కదా, సేమ్ అండి, అదే అలానే చేశాను అనమాట. నేను ఒకసారి మిగిలిన వాటిని నార్మల్గా మళ్ళీ సెకండ్ టైం అయితే ఇలాగా వేసాను అనమాట. చూస్తున్నారు కదా మనకి ఎంత గట్టిగా పడుతుందో అనమాట. టేస్ట్ కూడా చాలా చేంజ్ అయితే వచ్చిందండి. మరి తప్పదు అన్న పరిస్థితిలో ఇంకొకసారి మెల్ట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు, కానీ అంతకు మించి అయితే యూస్ చేయడం వేస్ట్ అండి. అసలు చూస్తున్నారు కదా, అసలు చాక్లెట్ చేసినట్లే అనిపించలేదు అనమాట. నాకు అది అసలు చేస్తూ ఉంటే ఒక విధంగా అనిపించింది. ఇంకొకటి, మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత దానికి కొంచెం చెమ్మగా తడిగా ఉంటుంది కదండి. మనం చాక్లెట్స్ అయితే బటర్ పేపర్ మీద ఉంచేసుకొని తడిపోయిన తర్వాత ప్యాక్ చేసుకోవచ్చు. వీటిని కూడా అంతేనండి, ఆల్రెడీ మనకి వీటికి తడి పడుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి యూస్ చేసుకునేటప్పుడు మనకి ఇలాగ గట్టిగా అయిపోతుంది అనమాట. ఈ చాక్లెట్కి ఉండే గుణం ఏంటంటే తడి అస్సలు తగలకూడదండి. నెక్స్ట్ ఇలాగా స్ప్రింకిల్స్, కేక్ డెకరేషన్లో యూస్ చేస్తాం కదా, ఆ స్ప్రింకిల్స్ని అయితే నేను ఇలాగా యాడ్ చేశానండి. మీకు నచ్చిన స్ప్రింకిల్స్ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ ఏదైనా కానీ మనం పైన అయితే యూస్ చేయొచ్చండి. అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి మనమైతే ఎప్పుడు యూస్ చేయాలి. అలాగే సన్నగా మనం ముక్కల్ని తరిగి కూడా వాటి మీద చల్లుకోవచ్చు అండి. ఇందాక చెప్పాను కదా, అలాగే మనకి మోల్డ్స్ దొరుకుతాయి. అంటే నెంబర్స్ కానీ అలాగే ఆల్ఫాబెట్స్ కానీ హ్యాపీ బర్త్డే అని ఫిల్ చేసుకొని వాటిని కూడా మనం ఇలాగా ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం ఆ మోల్డ్లో తీసిన ఆల్ఫాబెట్స్ని వాటిని ఇప్పుడైతే మనం పెట్టుకోవచ్చండి, అంటే హ్యాపీ బర్త్డే అలాగా. నెక్స్ట్ నేనైతే ఇలాగా కాజు, బాదం అంటే హ్యాజల్నట్ ఈ మూడు కూడా ఫ్రై చేసినవండి. ఆ తర్వాత ఇట్లాగా పెడుతూ ఉన్నాను అనమాట. మీకు నచ్చిన షేప్లో అలాగే మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఎన్ని కావాలో అంతవరకు ఉంచుకోవచ్చండి. డార్క్ కాంపౌండ్లో ఇలాంటి డ్రై ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మ్యాక్సిమం డ్రై ఫ్రూట్స్ డార్క్ కాంపౌండ్లో యూస్ చేయండి. నెక్స్ట్ కొంచెం లైట్గా ఇలాగ ప్రెస్ చేస్తే మన కాంపౌండ్కి అది బాగా ఫిక్స్ అయిపోయి రాదండి. నెక్స్ట్ వీటిని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నేనైతే వైట్ కాంపౌండ్ తీసుకున్నానండి. ఈ వైట్ కాంపౌండ్లో మీకు నచ్చిన కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వైట్ కలర్నే మీకైతే చూపిస్తున్నానండి. హ్యాపీ బర్త్డే మోల్డ్లోనే నేను ఈ మెల్ట్ చేసిన వైట్ కాంపౌండ్ అయితే వేసేస్తున్నానండి. మనకి మార్కెట్స్లో కూడా చాలా రకాల అవైలబుల్ ఉంటాయి కదా స్ప్రింకిల్స్తో చాలా బాగుంటాయండి, కలర్ఫుల్గా చూసుకోవడానికి. మ్యాక్సిమం సింపుల్గా చేసుకోవాలి అంటే ఇలాగ స్ప్రింకిల్స్ని అయితే యూస్ చేయొచ్చు. లేదు అంటే కస్టమైజ్డ్ బార్స్ లాగా కావాలి అంటే హ్యాపీ బర్త్డే ఏ ఫంక్షన్ అయితే దానికి తగ్గట్టు మెసేజ్ అయితే రాసి మనమైతే ఫిల్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇలాగా ట్యాప్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ఎందుకు అంటే మనకి ఎయిర్ బబుల్స్ ఉన్నా, లేదు అంటే మనకి అంచుల వెంబట ఈ కాంపౌండ్ అనేది వెళ్ళదనమాట. అప్పుడు మనకి హోల్స్ లాగా ఏర్పడతాయి. సో అలాంటివి ఏర్పడకుండా ఉండాలి అంటే మనం ట్యాప్ చేయాలి. నెక్స్ట్ మీకు నచ్చిన స్ప్రింకిల్స్ని కలర్ఫుల్గా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇదే వైట్ కాంపౌండ్లో నేనైతే పింక్ కలర్ని యాడ్ చేసి మిక్స్ చేశానండి. దాన్ని కూడా నేను మోల్డ్లో సేమ్ ప్రాసెస్లో వేసేసాను. నెక్స్ట్ వాటిని కూడా ఇలాగా హ్యాపీ బర్త్డే మోల్డ్లోనే వేసేసాను అనమాట. మీకు చాలామందికి మోడ్స్లో నుంచి సరిగా రావట్లేదు అని చెప్తూ ఉన్నారు కదా, అది ఎందుకు రావట్లేదో కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ నేనైతే మిల్క్ కాంపౌండ్ వేస్తున్నాను కదండి, ఆ తర్వాత వైట్ కాంపౌండ్ 1 by 1 వేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే పింక్ కలర్ వేసాను కదా, ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో నుంచి ఒకేసారి తీసాను. ఎక్కువసేపు ఉంచిన వైట్ కాంపౌండ్ చాక్లెట్ అలాగే మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. కానీ నేను కలర్ మిక్స్ చేశాను కదా, అది మాత్రం నేను వెంటనే తీయడం వల్ల మొత్తం మోల్డ్కి అతుక్కుపోయింది అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లోంచి వెంబటే తీసేసాము అంటే మనకి అతుక్కుపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా మోల్డ్ నుంచి మనకి పర్ఫెక్ట్గా పెట్టాము అంటే ఫ్రిడ్జర్లో మనకి పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇలాగా బ్యూటిఫుల్గా మనమైతే ఇలాంటి చాక్లెట్స్ ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా, లేదు అంటే నట్స్ కావాలంటే నట్స్, అలాగే రైస్ క్రిస్పస్ యాడ్ చేయాలంటే మధ్యలో కాంపౌండ్లోనే మన రైస్ క్రిస్పస్ యాడ్ చేసేసి మీకు నచ్చిన విధంగా కూడా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కస్టమర్స్ ఏమన్నా ఫ్లేవర్స్ అడిగితే ఫ్లేవర్స్ కూడా సేమ్ ప్రాసెస్లో అయితే యాడ్ చేసి ఇవ్వాలండి. నేనైతే త్వరలో ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇవైతే బార్ బాక్సెస్ అండి. ఇది ఈచ్ వచ్చేసి మనకి 20 రూపీస్ దాకా పడుతుంది. ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అంటే మాత్రం వీటిల్లో చాలా బాగుంటుంది అనమాట. బార్ అనేది మనం పెట్టేసి ఇలాగ క్యాప్ వస్తుంది, పెట్టివ్వడమే. వీటిలో మనకి చాలా రకాలుగా ఉంటాయండి. జస్ట్ ఇలాగ డిజైన్గా, కొన్ని అయితే మనకి వ్యాలంటైన్స్ డేవి, అలాగే కొన్ని ఐ లవ్ యూ అని చెప్పేసి, అలాగే లవ్ సింబల్స్ రకరకాలుగా ఉంటాయి. చెప్పాను కదా, ఈ బబుల్ చాక్లెట్ అనేది 100 గ్రామ్స్ కరెక్ట్గా మనకైతే వస్తుందండి. అంటే ఇప్పుడు 100 గ్రామ్స్ వచ్చింది అంటే మనం దాన్ని 100 రూపీస్ పెట్టుకోవచ్చు. అంటే ప్లెయిన్గా మనము ఇలా ఎటువంటి బాక్సెస్ యూస్ చేయకుండా ఇచ్చే పని అయితే లేదు. బాక్సెస్ యూస్ చేస్తే బాక్సెస్ కాస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి కవర్స్ దొరుకుతాయండి మనకి, కరెక్ట్గా బార్ సైజ్ కవర్స్ కూడా దొరుకుతాయి. మీకు అవైలబుల్గా కానీ ఉంటే కరెక్ట్గా అలాంటివి తీసుకొని మనం ఇలాగా మడిచేసుకొని ఆ తర్వాత టేప్ వేసేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర అవి అవైలబుల్ లేవు. జస్ట్ ఎలాగ ర్యాప్ చేయాలి అని చూపించడానికి మాత్రమే నేను ఇలాగైతే వేస్తున్నానండి. అలాగే మనకి అల్యూమినియం ఫాయిల్ దొరుకుతుంది కదా, ఫస్ట్ దాంతో ర్యాప్ చేసేసుకొని ఆ తర్వాత ఇలాంటి కవర్స్లో కూడా పెట్టుకోవచ్చండి. అంటే మనకి నచ్చిన విధంగా మనమైతే చేసుకోవచ్చు. ఇది నేను జస్ట్ వీడియో కోసం కాబట్టి నేనైతే ఎన్ని విధాలుగా చేయొచ్చు అని చూపిస్తున్నానండి. ఇది ఎవరికి ఇవ్వడానికి కాదు. ఇలాగా మనం 4 సైడ్స్ ఇలాగ మడిచేసి మంచిగా అయితే టేప్ ఇచ్చేయొచ్చండి. అలాగే కట్ చేసుకొని కూడా మనం టేప్ వేస్తే ఇంకా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇలాగైతే నేనైతే ఇంకొక చాక్లెట్ని ఇలా పెడుతున్నానండి. ఇటువంటి ప్యాకింగ్ బాక్స్లో జస్ట్ ఇలా పెట్టడము, పైన మనకి మళ్ళీ బాక్స్కి ఇలాగా మూత కూడా ఇచ్చారండి. చాలా బాగా అనిపిస్తాయి ఈ బాక్సెస్ అయితే. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మనకి ఏం ప్యాకింగ్ చేయకపోయినా కానీ లోపలంతా చాలా నీట్గా ఉంటుంది. ఇదైతే 76 గ్రామ్స్ అయితే మనకి వెయిట్ వచ్చింది. ఇలా ఇదైతే 62. మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనం లోపల డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కాస్ట్ వస్తాయండి. అవి యాడ్ చేయండి తక్కువ వచ్చింది, అంటే 62 గ్రామ్స్ వచ్చింది. అవి యాడ్ చేసింది మనకి 68 గ్రామ్స్ వచ్చింది. దాన్ని బట్టి, అలాగే డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తాం కదా, దాన్ని బట్టి మనం కాస్ట్ అయితే డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా మనకి సిల్వర్ ఫాయిల్స్, గోల్డ్ ఫాయిల్ అని దొరుకుతాయండి. ఇవి చిన్నవే కాకుండా నార్మల్ చాక్లెట్స్కి ఇలాగా పెద్ద షీట్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి. ఈ బార్స్కి అయితే ఇలాంటి షీట్స్ మనం తీసుకొచ్చుకొని ఇలాగ యూజ్ చేయాలండి. చూస్తున్న విధంగా ఇలాగా ప్యాక్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఏమన్నా కవర్స్ లాంటివి కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయంటే ఆ కవర్లో పెట్టి కూడా మనం నీట్గా ప్యాకింగ్ చేసేసేయచ్చు. అలాగే గిఫ్ట్ బాక్సెస్ ప్యాకింగ్ చేసే ర్యాపర్స్ దొరుకుతాయి కదండి, వాటితో కూడా మీరు పైన అయితే ర్యాప్ చేసేయచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. అవి కూడా నేను ఒక వీడియోలో షేర్ చేస్తున్నానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, ఖచ్చితంగా చూడండి. ఇలాగైతే మనము అన్ని చాక్లెట్స్ని మోల్డ్స్లో కావాలంటే, అంటే ప్యాకింగ్ బాక్సెస్లో కావాలంటే బాక్సెస్లో, లేదు అంటే ఇలాగ ర్యాపర్స్తో కావాలంటే ర్యాపర్స్తో, లేదు అంటే కవర్స్తో
మనము ఇన్ని విధాలుగా అయితే ప్యాకింగ్ చేసేసుకోవచ్చండి. అండ్ ఇలాంటి బాక్సెస్ ఎవరికైనా కావాలి అంటే నేనైతే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నాకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. మీరు ప్రిపేర్ చేసిన పిక్స్ కూడా నాకు ఇన్స్టాలో సెండ్ చేయండి. అండ్ ఇటువంటి మోల్డ్స్ చాలా రకాలు వందల్లోనే ఉంటాయండి. మనకి ఏం మెసేజ్ చెప్పాలో, అంటే హ్యాపీ బర్త్డే అయినా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అయినా ఇటువంటి మోల్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. డైరెక్ట్గా మనం వాటిల్లో కూడా ఇలాగ కాంపౌండ్ మెల్ చేసేసి వేసుకోవచ్చండి. చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. చాలా విధాలుగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఒక్కొక్కటిగా నేనైతే మెల్లగా మీకు అన్నీ కూడా చూపిస్తానండి.